కాకినాడ సముద్ర తీరంలో మొంతా తుపాన్ ప్రభావం కనిపిస్తోంది. ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురుగాలులకు అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే జిల్లాలో వర్షం ప్రారంభమైంది. ఉప్పాడ సముద్ర తీరం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై తీవ్ర స్థాయిలో పడనుంది. అయితే కాకినాడ జిల్లాలో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా మనం విజువల్స్ రూపంలో చూసుకుంటే కనుక అల్లకల్లోలంగా మారింది. అంటే కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే సముద్రం అంతా అల్లకల్లోలంగా మారి అంటే తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై అయితే ప్రారంభమైందనే చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక అంటే గంటకి కూడా తుఫాను ప్రభావంతో పరిస్థితులు మారుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా సముద్రంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. కెరటాలు కూడా సుమారుగా 6 నుంచి 10 అడుగుల ఎత్తుకైతే మాత్రం ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అంటే వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన సమాచారం మేరకు కాకినాడ పరిసర ప్రాంతంలోనే తీరం దాటే అవకాశం ఉంది. ఆ అవకాశ పరిస్థితులు అయితే తీరం కాకినాడ నుంచి తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కొంతవరకు అయితే సమాచారం ఉంది. ఆ తీరం దాటే సమయంలో కూడా ఈదురుగాలు కూడా చాలా బీభత్సంగా ఒక భయానక వాతావరణాన్ని అయితే మాత్రం సృష్టించే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మాత్రం అంచనాలు వేస్తున్నారు. అయితే గతంలో కనుక మనం చూసుకుంటే కనుక హుదూద్ తుఫాన్ అయితే చూసాం. హుదూద్ తుఫాను సమయంలో అంటే తీరం దాటే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి పరిస్థితులకు తగ్గకుండా అదేవిధంగా ఈదురుగాలు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతానికి ఇటు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే బీచ్ రోడ్లో అయితే ఉన్నాం. ఈ బీచ్ రోడ్లో కెరటాలన్నీ కూడా ఎగిసి పడుతున్నాయి. సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఈ రోడ్డు అంతటినీ కూడా పూర్తిగా ప్రజలెవరూ కూడా ఈ తీరం వెంబడి రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఈ రోడ్డుని పూర్తిగా నిషేధించారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు తొండంగి దగ్గర నుంచి మొదలుకొని కాకినాడ జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ 2 జిల్లాల్లో మనం చూసుకుంటే కనుక 13 మండలాలపై ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 2 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం అయ్యారు. కాకినాడ ఆర్డీఓ ఉన్నారు. చెప్పండి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు, ఈ సహాయక చర్యలు అందించేందుకు ఎలా సిద్ధం అవుతున్నారు? సార్, అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందం కూడా వచ్చారు. అది ఇప్పుడే మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మీటింగ్ పెడుతున్నారు. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. బట్ ఇంకా దిశ మార్చుకుంటున్నట్టు కూడా ఇప్పుడే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది మార్చుకుంటే కనుక ఎటువైపు వెళ్ళే అమలాపురం శంకరగుప్తం వైపు వెళ్తున్నదని అంటున్నారు. బట్ ఇంకా స్టిల్ కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ మందే అనుకునేది వరస్ట్ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేసుకునే ఈ ఒక్క రోజునే మనం దాదాపు కాకినాడ డివిజన్లోని 5 మండలాల్లోనూ 8,000 మందిని మనం సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేస్తున్నాం. ముఖ్యంగా ఉప్పాడ కొత్తపల్లి సముద్రం పొడుగునా ఉండేటువంటి గ్రామాలన్నింటినీ కూడా బీచ్ రోడ్డుకి అవతల పక్కన ఉన్నటిని కూడా అవతల పక్కకి మేము సేఫెస్ట్ ప్రదేశానికి తీసుకెళ్తున్నాం. ప్రజల నుండి కొంచెం వ్యతిరేకత ఉంది, పర్లేదని విత్ ది హెల్ప్ ఆఫ్ పోలీసు బై ఫోర్స్ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అంటే సహాయ చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ బృందాలు ఎన్ని వచ్చినాయి, ప్లస్ ఏ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది? 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయండి. ఒకటి పిఠాపురం హెడ్ క్వార్టర్ కింద పనిచేస్తున్నది 30 మంది సభ్యులతోటి. ఇంకొక 40 మంది సభ్యులతోటి ఉన్నది చొల్లంగపేట అంటే యానాము అక్కడ ఆ ప్రాంతాలకు పెడతానికి అనేసి అక్కడ కూడా ఒకటి రెడీగా పెట్టించడం జరిగింది. సో మొత్తం టోటల్గా 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఇది కాకుండా కాకినాడలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ రెడీగా ఉంది వీళ్ళగా. సో వారు ఒక్కరే ప్రత్యేకంగా మనకి 200 మంది ఫోర్స్ తోటి టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి. అయితే హెవోక్ ఇక్కడ ఫ్లడ్ కాదు, ఇక్కడ మనకి గాలి దుమారం, చెట్లు పడిపోవటం, లైట్ స్తంభాలు, పూరుగొడుసులు, రేకుల షెడ్లు వీటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి సముద్ర ఒడ్డు పొడుగునా ఉండేటువంటి అందరూ ఇళ్ల నుండి ప్రజలను ఖాళీ చేస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు ఆర్డీఓ చెప్పిన సమాచారం మేరకు కొంచెం దిశ కూడా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇటు కాకినాడ నుంచి తుని మధ్యలో తీరం దాడుతుందా, లేక కాకినాడ నుంచి అమలాపురం మధ్యలో శంకరగుప్తం వద్ద తీరం దాడుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుండి.